అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఇప్పుడు బోడుపల్లిలోని దేవేందర్ నగర్లో ఉన్నాము. నా వెనుక ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్న రోజు 50 మంది వచ్చి ఈ ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? ఇక్కడ గృహప్రవేశం జరుగుతుంది మా ఇంటి పక్కన. నా పేరు శ్రీలత. మాది అంబేద్కర్ నగర్, అది దేవేందర్ నగర్. అయితే ఒకసారి 9:30కి అట్లా వాళ్ళు బయట కూర్చోరు, గృహప్రవేశం చేసిన వాళ్ళు. యాకే అనే వ్యక్తి రోజు కామన్గా తాగుతాడు. ఆ రోజు ఎక్కువైనట్టుంది, నాకు తెలియదు అసలు యాక్చువల్గా. ఆయన అట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఎవరు అమ్మ ఇల్లు కొన్నాడు, ఎవరు రాయడ గృహప్రవేశం చేసేవాడు అని అన్నాడట. అంటే యాకేకి ఈ ఇంటికి ఏం సంబంధం లేదు, తెలియదు. ఇంకా మధ్యలో ఓలోలురో మనకు ఆ విషయాలు తెలియదు. అయితే ఆయన ఆ పిల్లగాడు ఇట్లా బూతులు తిడుతుంటే ఇల్లుగాళ్ళ గృహప్రవేశం చేసే వ్యక్తి ఆ అబ్బాయి కొట్టిండు ఆయనను. ఒక దెబ్బ కొట్టిండో 2 దెబ్బలు కొట్టిండో మనకు తెలియదు కరెక్ట్గా. అయితే ఆడికి గుంజుకపోయారు, మంది జామ అయ్యారు. అప్పటికే గుంజుకపోయారు. మామూలుగా ఆడికి పోయినాక వాళ్ళ భార్య కూడా వచ్చి తీసుకుపోయింది. మళ్ళీ ఇసుంటి వస్తే మళ్ళీ ఒకటి కూడా కొట్టిండు. ఈ పిల్లగాడు కొట్టిండు. అంత సరే పొద్దున మాట్లాడదంతి అది ఇది అని అన్నారు. అయినా వినలేదు వాళ్ళు. ఇక అటు బాగానే మంది అయ్యారు, అటు ఇటు గుంజేసినాక ఎవరోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. 9-9:30 మధ్యలో పోయినాక యాకే అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి మళ్ళీ 11:30కు వచ్చి 50 మందిని తీసుకొని వచ్చి వీళ్ళ అద్దాలు, కుర్చీలు, బండ్లు వాళ్ళని తొక్కిర్రు, కొట్టిర్రు. తలకాయ వాళ్ళ కొట్టిర్రు. ఒకరు చెయ్యి ఇరిగింది, ఒకరు కాలు ఇరిగింది. పిల్లలు ఒక ఆమె కడుపులో వేసి రాయేసి కొడితే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ లోపలికి పోయి నల్లాలు, కుర్చీలు అంతా ఆగమాగం చేసిర్రు 11:30కు. మాకేం కాలేదు. అప్పుడు ఎంతమంది వరకు వచ్చారమ్మా? 50 మంది వరకు వచ్చిర్రు. వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినాక ఈ హాస్పిటల్ దెబ్బలు తాకిన వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసి వాళ్ళకు కేసు ఫైల్ చేసి వాళ్ళు మళ్ళీ రాలేదు. అంటే ఈ కేసు పెట్టిన వాళ్ళు వచ్చిర్రు. ఇడికి వచ్చినాక అప్పుడే 12:30 ఏమైంది. అప్పుడు వచ్చి ఇట్లా కూర్చుంటారు. ఈ 50 మంది మళ్ళీ 12:30-1 మధ్యలో మళ్ళీ వచ్చిర్రు 50 మంది. సెకండ్ టైం వచ్చి మేము పైన ఉంటాము. ఈ పట్ట సౌండ్ ఇట్లా భయంకరంగా వస్తుంది. నిద్రలకే లేచి మళ్ళీ బయటకు వచ్చినాం బాల్కనీలకి వెళ్ళా. ఏమైందిరా గట్లేం చేస్తుర్రు అందరూ, మీ జీవితాలు ఆగం చేసుకుంటారు ఎందుకు అని మేము పైనుండి అంటున్నాం. మా ఆయన నేను అన్నాడు. మా ఆయన ఇట్లా వీడియో తీస్తుంటే వాళ్ళని విడిచిపెట్టిరా, మమ్మల్ని రాళ్ళు తీసుకొని ఇక మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు ఆ రాళ్ళు అంత రాళ్ళు, గనేట్లు, పెద్ద పెద్ద గనేట్లు, గోవా కట్టెలు ఇట్లా పైన ఉంటే ఇసిరేసిరు. ఇట్లా ఇసిరేస్తుంటే ఇట్లా వీడియో తీస్తుంటే ఇక్కడ రాళ్ళు తాకి ఫోన్ కింద పడితే ఫోన్ కూడా జేబులో పెట్టుకొని పోయారు. మమ్మల్ని ఆగం చేసిరు. కిటికీలు, అద్దాలు, డోర్లని గోడ కట్టలు వేసి కుద్దుతురు. ఎందుకు చేస్తురు అన్నందుకు మా మీదకి కూడా అటాక్ అయ్యారు. మా కార్లు, రెండు స్కూటీలు అన్నీ నలగుద్దిరు. అయిపోయినాక మేము ఆ రోజు రిమాండ్ పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టేసి వచ్చినాం. చిన్న పోరగాళ్ళు, చదువుకున్న పోరగాళ్ళ వాళ్ళు ఎక్కువ ఏజ్ కూడా లేదు. రౌడీ సిటీగా వెనకాల ఉన్న వాళ్ళు పంపించిన వాళ్ళు బయట పడితే వీళ్ళకి సాల్వ్ అవుతుంది. పాలు అంతా సాపిడిగా అవుతుంది. అర్థమైందా? మేము కాళ్ళకి వచ్చిన కాడికి వెళ్ళి ఇంతవరకు మాకు ఈ ఘోరంగా ఎన్నడూ కాలే. మాకు ఇదే ఫస్ట్ సారి. వీళ్ళు వెనకాల వచ్చి మేము ముందు వచ్చినాం కానీ మాకేమీ లేదు. ఇంతకుముందు ఎప్పుడు అవ్వలేదు. ఎట్లా కాలేదు. మా పిల్లలు కూడా ఇంత పొచ్చకాయ పోరగాళ్ళు, నా పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళ ముందు. అన్నీ చేసినాం మేము కూడా. అంటే ఇప్పుడు ఈ ఇంటి మీద ఏమైనా ఇష్యూ ఉందమ్మా? ఏమి లేదు. అది ఆ కోంటాయిని అమ్ముకొని పోయిండు. మారినాయి అంతే, మధ్యలో చేతులు మారినాయి. ఏమో కిరికిరీలు ఉన్నాయేమో కానీ నాకు కూడా కరెక్ట్ తెలియదు. లోపల కిరికిరీలు ఉంటే ఎవరిని పడితే వాళ్ళు చంపుతాయి. వాళ్ళకి ఓరిచ్చిరా ఇట్లా కొట్టుడు, చంపుడు. ఇప్పుడు ఆ డోర్ వెళ్తే మమ్మల్ని కూడా చంపుదామని చూసిరు. మమ్మల్ని చంపే హక్కు ఓలిచ్చిరు వాళ్ళకు. మేము కూడా మనుషులమే కదా. మీరు మనుషులు ఎట్లనే మేము కూడా మనుషులం అట్లనే. భూమి మీదకి వచ్చినప్పుడు అందరికీ హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు బతికే భూమి. మరీగా రౌడీ వాళ్ళకే రాక్షస రాజ్యం అని అంటే మనుషులు ఉండే రాజ్యాలు కాదా ఇవి? చేసేది ఏది గట్టిగా ప్రయత్నించాలి. పెద్దలు కూడా దయచేసి ఎవరు పెద్దలు వెనుకుండి అండదండాలు చూసుకొని వాళ్ళు కూడా విర్రవీగుతుర్రు. వాళ్ళు కూడా వెనుకకు తప్పుకొని మా బాధ కూడా ఆలోచించుకొని వాళ్ళకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు వాళ్ళైనా, వాళ్ళు వెనుకుండి నడిపించే పెద్ద మనుషులైనా మానవత్వాలతోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తుంటే పక్కన వాళ్ళు చూసి ఒకటిరా మేడం,
అందరం అడుగుతాం కదా, అయ్యో కొత్తగా వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు ఇయ్యాలనైతే వస్తానే ఎవరు ఇయ్యాల మీద వాళ్ళంతా దాడి చేసిరని ఆయన మాట్లాడిండు. ఒక ఇంటి మీద కొడుతుంటే ఒక పక్కింటి వాళ్ళు మాట్లాడరా? మాట్లాడతారు. అట్లా చేసుడు కరెక్ట్గా. ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన ఒక రిపోర్టర్, ఆయన మీద ఆయన సీసీ కెమెరాలు, కారు చక్కదనాల కారు, 2 స్కూటీలు, బిల్డింగ్లు, 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఇలా వాళ్ళు అంత లీడర్ని అట్లా చేసిర్రు. మాలాంటి గరీబ్ వాళ్ళని చేయడానికి గ్యారంటీ ఏముంది? చేస్తారు కదా మేడం. అట్లని చేయొద్దు కదా, అట్లా చేసిర్రు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. ఇంతవరకు ఎన్నడూ జరగలేదు ఇలాంటిది, ఇప్పుడే జరిగింది. అంత ఘోరం అంటే అసలు మాకు 3 రోజుల నిద్ర కూడా పడతలేదు మేడం. ఇంట్లో పండుకోవాలి. అటుగా మాకు ఎదురిల్లు రాయి తీసుకొని విసిరేస్తే కూడా ఒక మా ఇంటికి వచ్చినాయి రాళ్ళు. ఇక్కడ కొట్టి అక్కడ విసిరేస్తే అక్కడికి వస్తే మేము ఇంటి దర్వాజలు వదిలేసి ఆ బిల్డింగ్ పైకి పోయినాం. మేము తల్లి 4 పెద్ద పిల్లలు వాళ్ళ ఇంట్లో. అంటే మళ్ళీ వచ్చి మీ మీద దాడి చేస్తారేమని భయపడుతున్నారా? భయం అవుతుంది మాకు. నిద్రలు కూడా పడతలేదు 3 రోజుల కొలిగా. మళ్ళీ భయం అవుతుంది. రాత్రి పండుకుంటే నిద్ర పడతలేదు. 3 రోజులు ఉంది. అంత భయం ఉంది కాలనీలో. అట్లా ఇప్పుడు ఆయన ఒక రిపోర్టర్, ఆయన ఒక పెద్ద మనిషి, ఆయననే అట్లా చేసినట్టు మాలాంటి వాళ్ళని చేయరా? ఇక చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ రాత్రి మేము అప్పుడే డ్యూటీకి నుంచి వచ్చాం మేడం. ఎన్ని గంటలకి? రాగానే 10:30, 11 అవుతుంది. ఆ మధ్యలో ఇట్లా వచ్చి మేము బైక్ పెడుతున్నాం. నేను జిహెచ్ఎంసీలో చేశాను మేడం. నేను అప్పుడే 10:30, 11 అవుతుంది. ఆ టైంలో వచ్చి మేము ఇట్లా వచ్చాము. ఓ 50 నెంబర్ దాకా వచ్చారు. కట్టెలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఒకటి రాళ్ళు కొట్టడము ఇవన్నీ ఫస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చాను. 1.5 అవర్ తర్వాత 11-12కి వచ్చి అప్పుడు విష్ణాన ఇట్లా ఉన్నాను. మన పక్క వాళ్ళు ఉండే అందరినీ ఎవరిని చూడలే. వాళ్ళని ఏం చెప్పాలి, ఏంది ఏం అర్థం కాకుంటుంది వాళ్ళు. మేము ఖాళీ ఇట్లా చూసే లోపలనే మొత్తం ఇక మా దాంట్లో రాళ్ళు కొట్టారు, ఇళ్ళ వాళ్ళు కొట్టేసారు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? ఇదే ఫస్ట్ టైం గడ్డమైన. ఆ కింద అయినా మనకు తెలియదు కానీ మనకు ముందర ఇదే ఫస్ట్ టైం. ఎందుకు మెయిన్గా వీళ్ళనే టార్గెట్ చేసి ఇలా చేసిండొచ్చు? అది తెలియదు. నేను జాబ్కి వెళ్ళి ఉండే ఆ రోజు గృహప్రవేశం ఉండే వాళ్ళు. ఇక సమయం అయిందో మనకు దాని తెలియదు డీటెయిల్స్. ఇక మేము వచ్చే వరకు స్టార్ట్ అయింది. అసలు ఏం చేశారు వాళ్ళు 50 మంది వచ్చి? వాళ్ళు అందరూ కట్టెలతో దాడి చేసినాం. మా పిల్లలు ఉండే, ఒక ఆయనకు నెత్తి వలిగింది, ఓ పాప చెయ్యి ఇరిగింది, ఇంకొక ఆమె కాలుకి ఏమో దెబ్బ తాకినుండే. ఆ ఇల్లు గ్లాసెస్ మొత్తం బలగొట్టారు. ఎందుకు ఏం మాకే తెలియదు, పక్కనే ఉంటాం మేము, మాకు కూడా తెలియదు. ఇది అనే సబ్జెక్ట్ తెలిస్తే మనం మాట్లాడవచ్చు. అట్లా అని మాకు కూడా తెలియదు. ఒక వచ్చారు మా పైన కూడా రాళ్ళు వేసారు. మీ మీద కూడా దాడి చేయడానికి వచ్చారా వాళ్ళు? అట్లా మా మీద ఏం చేయలే. అలా కొడుతుంటే మా ఇంట్లో కూడా పడ్డాయి. ఇక అట్లా అని మేము బయటికి రానికే భయపడ్డాం. ఇక ఏంది ఇక ఇసిరేసినప్పుడు అది ఓలికి దక్కుతుంది తెలియదుగా అమ్మ. అట్లా అని మేము కూడా ఇక సైలెంట్గా లోపట్టుకున్నాం. కొద్ది తర్వాత అది అయిపోయాక వెళ్ళినాం. అప్పటిదాకా లోపలనే ఉండే మేము. గల్లీలంతా అదే ఉండే. ఆ రోజు నైట్ అంతా పోలీస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు వెళ్ళారంటే ఇంతవరకు రాలే మళ్ళీ. ఇక ఏంది అది మొత్తం ఏం అర్థమే అవుతలేదు మాకు. ఇంకా తెలియదు మాకు ఈ దానికి అయింది అన్న సబ్జెక్టే అర్థమవుతలేదు మాకు. ఎట్లా అని మీకు ఏం చెప్పాలి అర్థం కాకనే మీకు చెప్తున్నాము. ఇదే ఆ బిల్డింగ్ అన్నమాట. అనిత నిలయం అని ఉంది కదా, అక్కడ పైన గ్లాస్ మొత్తం ధ్వంసమైంది. కింద నుంచే రాడ్లు అలాగే రాళ్ళతోటి దాడి చేశారు. మొత్తం అక్కడ ఉన్న అద్దం మొత్తం పగిలిపోయింది. కింద కూడా చూడండి, మీకు మొత్తం సాక్ష్యాలు చూపిస్తున్నా. కింద మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బీర్ సీసా, గుమ్మడికాయ, రాళ్ళు, కట్టెలు అన్నీ పడిపోయాయి. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసేసారు. ఇక్కడ చూపించడానికి కూడా ఎక్కువ లేవు. చిన్న చిన్న గ్లాస్ ముక్కలు ఉన్నాయి. నేను ఇంతవరకు చూపించగలుగుతున్నాను మీకు. చుట్టుపక్కన వాళ్ళ మీద కూడా దాడి చేశారంట రాడ్లతోటి. వాళ్ళు భయంతో బయటికి రాకుండా లోపలనే ఉండిపోయారు. చుట్టుపక్కన వాళ్ళు కూడా వాళ్ళని ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అలా అంటుంటే వాళ్ళ మీద కూడా దాడి చేశారు రాళ్ళతోటి. ఆ భయంతో వాళ్ళు లోపలికి వెళ్తే లోపల కూడా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. అసలు దీని వెనుక ఎవరున్నారు పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ ప్రస్తుతానికి భయంతో ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఇంటి మీద దాడి చేశారు, మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారంట దాడి చేయడానికి. ఇప్పుడు చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎదిరించేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఎక్కడ దాడి చేస్తారో అని చాలా భయంగా కూడా వాళ్ళు ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే గేటుకి తాళం ఉంది. లోపల కూడా చైర్స్, ఫర్నిచర్, టేబుల్స్ అన్నీ పగలగొట్టారంట. చూపించాలి అనుకుంటే తాళం ఉంది. సో లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నేను బయట ఉన్నది ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన అద్దాల దగ్గర ఇట్లా సుత్తలు వేసి రాళ్ళు వేసి అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. అలాగే కింద చూసుకున్నట్లయితే కూడా మొత్తం ఇట్లా అద్దాలు మొత్తం పగిలిపోయి కింద పడిపోయాయి. రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
అన్ని విసిరేశారన్నమాట. ఇక్కడ అంతా గందరగోళంగా ఉన్నాయి, రాళ్ళు కట్టెలు అన్నీ ఉన్నాయి. అలాగే పక్కన వాళ్ళ మీద కూడా దాడి చేశారంట, వాళ్ళ మీద కూడా రాళ్ళు కట్టెలు అన్నీ విసిరేశారు. మొత్తానికి ఇంటి మీద ఏదో ఉంది అంటే ఏదో చేతులు మారాయి, అందుకే ఇలాంటి ఇష్యూ జరిగింది అని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రావట్లేదు. పోలీసులు కూడా దీని మీద ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనకు అసలైన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఈ 50 మందిలో 12 మంది దొరికారని వాళ్ళని రిమైండ్కి పంపామని అంటున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అసలైన వాళ్ళు దొరికితే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటన ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, ఇది మొదటిసారిగా జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా జరిగినా ఎలాంటి స్పందన ఉండదు, అసలు ఇక్కడ సేఫ్టీ లేదు అని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. కానీ ఈ ఇంటి వాళ్ళ మీద అయితే చాలా ఘోరంగా దుండగులు దాడి చేశారని అనుకోవచ్చు. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సొంతం ఇల్లు ఉంటే ఆల్మోస్ట్ సగం కష్టాలు తీరిపోతాయని ప్రతి ఒక్కరం అనుకుంటాము. అలాంటి సందర్భంలో వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఎంతో సంతోషంగా గృహప్రవేశం పెట్టుకున్నారు. ఆ రోజున 50 మంది ఎవరో తెలియదు, 50 మంది వీళ్ళ ఇంటి మీద దాడికి వచ్చారు. వీళ్ళ మీద విపరీతంగా దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు వాళ్ళు కొంతమంది గాయాలతో ఉన్నారంట, ఒకరికి సిచ్యువేషన్ చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉందంట, చాలా గాయాలయ్యాయని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుతున్నారు. దీని వెనుక ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ని బయటికి తీసి అసలైన పూర్తి ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలు బయటపడతాయని అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దని కూడా చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ సేఫ్టీ కూడా లేదు అని అంటున్నారు ఏదైనా ఇష్యూ జరిగితే. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేసి నిజాలు బయటపడతారో మనం అందరం వేచి చూడాలి.